హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజా ఇంగ్లీష్ హబ్. మనం ఈ క్లాస్లో ఫ్యూచర్ టెన్స్ యొక్క కీవర్డ్స్ ఏంటో మనం నేర్చుకున్నాం. మనం గత క్లాసెస్లో ప్రజెంట్ టెన్స్ కీవర్డ్స్, అలాగే పాస్ట్ టెన్స్ కీవర్డ్స్, వాటి యొక్క కోడ్స్, ఇవన్నీ మనం ఈజియెస్ట్ వేలో ఎలా నేర్చుకోవాలి అనేది మనం చూసాం. అయితే ఈ క్లాస్లో ఫ్యూచర్ టెన్స్ యొక్క కీవర్డ్స్ని కోడ్స్ రూపంలో మనం నేర్చుకుందాం. అయితే మొదటగా ఫ్యూచర్ టెన్స్లో, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కీవర్డ్స్ ఏంటి అంటే టిఎస్ ఫిన్ ఎస్. అంటే దీన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి అంటే తెలంగాణ స్టేట్ ఫిన్ నంబర్ ఎస్ అని మనం గుర్తుంచుకోవాలి. అయితే టి అంటే టుమారో, ఎస్ అంటే సూన్, ఎఫ్ అంటే ఫ్యూచర్ ఇయర్స్ ఆల్. అంటే ప్రజెంట్ కంటిన్యూ అవుతున్న ఇయర్ కాకుండా ఒకే ఫ్యూచర్ ఇయర్స్ అన్ని, అంటే 2027, 2028 ఇట్లాగన్నమాట. అలాగే ఐ అంటే ఇన్ ఏ ఫ్యూ మినిట్స్, ఎన్ అంటే నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఇలాగా. అలాగే ఎస్ అంటే షార్ట్లీ. అయితే దీనికి యూజ్ చేసే స్ట్రక్చర్ ఏంటి అంటే మనం కానీ సెంటెన్స్లో ఈ కీవర్డ్స్ కానీ చూస్తే మనం ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తాం. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్కి మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటి అంటే అట్ దిస్ టైం. అయితే ఇక్కడ అట్ దిస్ టైం మనం యూజ్ చేసి రిమైనింగ్ మనం ఇక్కడ యూజ్ చేసే కీవర్డ్స్ అనేవి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నుంచి తీసుకున్నవే. అంటే అట్ దిస్ టైం టుమారో, అట్ దిస్ టైం 2027, అట్ దిస్ టైం నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇలాగ మనం అట్ దిస్ టైం అనేది కామన్గా చూసి తర్వాత మిగతా ఫ్యూచర్ కీవర్డ్స్ అన్నిటిని మనం ఇక్కడ చూస్తాం. అలాగే దీనికి యూజ్ చేసే స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ అనే దాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి అంటే బై దిస్ టైం. ఇక్కడ ఎలా అయితే అట్ దిస్ టైం అనేది యూజ్ చేసామో దేంట్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో అట్ దిస్ టైం యూజ్ చేసాం కదా, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో బై దిస్ టైం అనేది మనం యూజ్ చేస్తాం. ఈ రెండింటికి మీరు కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ అట్ దిస్ టైం, ఎక్కడ బై దిస్ టైం అనేది. ఫస్ట్ స్టార్టింగ్ ఏ కాబట్టి మనకు ఆల్ఫాబెట్ లో, సో స్టార్టింగ్ వచ్చేది పర్ఫెక్టా లేకపోతే కంటిన్యూసా? కంటిన్యూసే వస్తుంది కాబట్టి ఫస్ట్ అక్కడ మనం అట్ దిస్ టైం అనేది. అలాగే సెకండ్ అంటే ఆల్ఫాబెట్ లో ఏ తర్వాత వచ్చేది బి కాబట్టి బై దిస్ టైం అనేది పర్ఫెక్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాము అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అయితే మిగతాదంతా సేమ్. ఇక్కడ ఎట్లాగైతే మనం అట్ దిస్ టైం టుమారో అన్నామో ఇక్కడ కూడా బై దిస్ టైం టుమారో, అలాగే బై దిస్ టైం 2027, అలాగే ఫ్యూచర్ ఇయర్స్ ఆల్, అలాగే బై దిస్ టైం నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇలా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉపయోగిస్తాం. దీనికి యూజ్ చేసే స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటి అంటే ఇక్కడ జనరల్ గా ఇక్కడ 2 క్లాజెస్ ఉంటాయి ఒక్కో సమయంలో. ఆ 2 క్లాజెస్ కూడా వెన్ ఆర్ బిఫోర్ తో స్టార్ట్ అయితే అది ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది ఆ స్ట్రక్చర్. అంటే సబ్జెక్ట్ V1 ఆర్ V1 ప్లస్ ఎస్ ఆర్ ఎస్ కలిగి ఉండి ఆబ్జెక్ట్ ని కలిగి ఉంటది. అంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఒక క్లాస్. రిమైనింగ్ క్లాస్ ఎలా ఉంటుంది అంటే జనరల్ గా ఆ క్లాస్ లో మనకి ఇచ్చే కీవర్డ్స్ ఎలా ఉంటాయి అంటే ఫర్ ఆర్ సిన్స్ అనే ఉంటాయి. ఒకవేళ అవి కానీ లేని పక్షంలో మనకు ఫ్రమ్ అండ్ టు కూడా ఉండొచ్చు ఇందులో కీవర్డ్స్ గా. అయితే ఇక్కడ యూజ్ చేసే జనరల్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ఆర్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఒక క్లాజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది, అలాగే సెకండ్ క్లాజ్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంటుంది. ఇది క్లియర్. అయితే ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చో మన ఫ్యూచర్ టెన్స్ లో ఇప్పుడు మనం చూద్దాం. ఈ కీవర్డ్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మనం ఆన్సర్ ఎంత ఈజీగా చేయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఐ డాష్ కమ్ టు ఊటీ టుమారో.
మరి ఈ టుమారో అనే కీవర్డ్ మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకు కనిపిస్తుంది. అయితే అది సింపుల్ ఫ్యూచర్ అని తెలుసుకున్న వెంటనే దాని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్. అయితే మనం ఇక్కడ విల్ యూజ్ చేయాలా, షల్ యూజ్ చేయాలా అన్నప్పుడు మనం ఐకి ఉయికి షల్ విల్లు రెండిట్లో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. డోంట్ వరీ. సో కాబట్టి నేను ఇక్కడ షల్ అనేది యూజ్ చేస్తున్నా. ఐ షల్. నెక్స్ట్ V1 అనేది యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న కమ్ అనేది మనం కమ్ గానే మారుస్తాం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్లో ఎట్ దిస్ టైమ్ టుమారో హీ డాష్ ప్లే క్రికెట్. మరి ఎట్ దిస్ టైమ్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆల్ఫాబెట్లో ఇక్కడ ఎట్ దిస్ టైము బై దిస్ టైమ్ అనేది కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది. అయితే ఆల్ఫాబెట్లో ఫస్ట్ ఏ వస్తుంది కాబట్టి ఫస్ట్ మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ వస్తుంది, తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ అనే గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అది స్టార్టింగ్ వస్తుంది కాబట్టి. సో కాబట్టి ఎట్ దిస్ టైమ్ అనేది ఫ్యూచర్ కంటిన్యూస్ అని గుర్తించి ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి మనం ఎక్కడ యూజ్ చేసేది విల్ ఆర్ షల్లో ఇక్కడ మనం విల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే షల్ ఎందుకు ఉపయోగించమంటే షల్ అనేది జనరల్గా ఐకి ఉయికి మాత్రమే ఉపయోగిస్తాం, తర్వాత మిగతా అన్నిటికీ కూడా విల్లే ఉపయోగిస్తాం. తర్వాత వచ్చి బి అనేది యాడ్ చేస్తాం, తర్వాత V1కి INGని యాడ్ చేస్తాం, అంటే ప్లేయింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ ఐ మీట్ మై ఫ్రెండ్, ఇది ఒక క్లాసు. తర్వాత నెక్స్ట్ క్లాసు హీ డాష్ టేక్ కోచింగ్ ఫర్ IAS. మనం ఇక్కడ ఇండికేషన్స్లో అదే క్లూ వర్డ్స్లో మనం వెన్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చే ఈ క్లాస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది అని మనం అక్కడ డిస్కస్ చేసాం. ఓకే, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం కదా. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చిన సెకండ్ క్లాసు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING. కాబట్టి ఇక్కడ మనం చూడండి హీ తర్వాత విల్ అనేది యూజ్ చేస్తాం. విల్ తర్వాత వచ్చేసి విల్ హ్యావ్, తర్వాత స్ట్రక్చర్లో బీన్ అని ఉంది కదా, బీన్ టేకింగ్ కోచింగ్ ఫర్ IAS. అంటే ఇక్కడ మనం ఇక్కడ చూసిన కీవర్డ్ని బట్టి మనం ఆన్సర్ అనేది చేసాం. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మై మదర్ డాష్ ప్రిపేర్ నూడిల్స్ బై దిస్ టైమ్ నెక్స్ట్ సండే. ఇప్పుడు దీనికి ఆన్సర్ని మీరు కామెంట్స్లో తెలియజేయాలని మిమ్మల్ని కోరుచున్నాను. ఇంతటితో మనకు టెన్సెస్ అనేవి వాటి యొక్క కీవర్డ్స్ స్ట్రక్చర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో కాబట్టి మీరు మన వీడియోస్ని కానీ ఫాలో అయినట్లయితే ఎలాంటి డౌట్ లేకుండా టెన్సెస్లో మీరు ఏ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, టెట్ అయినా, DSC అయినా, కానిస్టేబుల్ అయినా, అది సివిల్స్ అయినా, గ్రూప్స్ అయినా, ఎనీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టెన్సెస్లో ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఇంకా మరిన్ని గ్రామర్ టాపిక్స్ ఈజియెస్ట్ మెథడ్లో కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేస్తే నేను మీకోసం చేయడానికి రెడీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.